ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. డ్రగ్స్ కేసులో పట్టుబడిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విషయంలో ఏం చేయాలి అన్న దానిపై బీఆర్ఎస్ అధినాయకత్వం మల్లగుల్లాలు పడుతోందట. రోహిత్ విషయంలో ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయం తీసుకుంటే పార్టీకి జరుగుతున్న డ్యామేజ్ నుంచి బయటపడతాం అన్న దానిపై నాయకత్వం మంతనాల మీద మంతనాలు సాగిస్తోందట. ఆ క్రమంలో రోహిత్ రెడ్డిని వదిలించుకుంటారా లేక షోకాజ్ నోటీస్తో సరిపెడతాడా అనేది హాట్ టాపిక్గా మారుతోంది. మొయినాబాద్లోని తన ఫామ్ హౌస్లో జరిగిన పార్టీలో డ్రగ్స్ తీసుకుని అరెస్ట్ అయిన తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలా అని బీఆర్ఎస్ అధినాయకత్వం మల్లగుల్లాలు పడుతోందట. ఫామ్ హౌస్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన రోహిత్ రెడ్డి విషయంలో బీఆర్ఎస్ నాయకత్వం ఆలస్యంగా స్పందించి పార్టీ నుంచి కనీసం సస్పెండ్ చేయకుండా షోకాజ్ నోటీసులు ఇవ్వటంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ సైతం ఈ కేసులో డ్రగ్స్ తీసుకుని దొరికిపోవడంతో వెంటనే అలర్ట్ అయిన టీడీపీ షోకాజ్ నోటీసు జారీ చేయడంతో పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విషయంలో మాత్రం బీఆర్ఎస్ 2 రోజుల తరువాత షోకాజ్ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ టార్గెట్ గా అధికార కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుండటంతో బీఆర్ఎస్ తప్పక షోకాజ్ నోటీసులు జారీ చేసిందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. 2 రోజుల తరువాత స్పందించిన గులాబీ పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ అతనికి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. వారం రోజుల్లోగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రోహిత్ పై చర్యల విషయంలో బీఆర్ఎస్ నాయకత్వం ఎందుకు తాత్సారం చేసిందనేది పలు సందేహాలకు తావిస్తోంది. కవిత విషయంలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోవటం లేదనేది అంతుపట్టకుండా తయారైంది. ప్రత్యర్థి పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతుండటంతో డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు విధిలేని పరిస్థితుల్లో పార్టీ నేతలు రంగంలోకి దిగారనే చర్చ నడుస్తోంది. పైలట్ రోహిత్ రెడ్డి వరుస వివాదాలకు కేరఫ్ గా మారటాన్ని గులాబీ బాస్ సీరియస్ గా తీసుకుంటున్నట్టు సమాచారం. తాండూరు నియోజకవర్గం నుంచి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన రోహిత్ రెడ్డి ఆ తరువాత బీఆర్ఎస్ లో చేరారు. అప్పటి నుంచి పార్టీ నాయకత్వంతో సన్నిహితంగా ఉంటూ పార్టీలో కీలకంగా మారారు. 2022లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేంద్రంగానే జరిగింది. ఆ కేసులో పార్టీ మారాలంటూ తనను ప్రలోభపెట్టారని మాజీ ఎమ్మెల్యే పైలట్ పోలీసులకు ఫిర్యాదు చేయటం చర్చనీయాంశమైంది. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో స్ట్రింగ్ ఆపరేషన్ చేసి బీజేపీ వ్యక్తులుగా చెప్పుకుంటున్న ముగ్గురిని అరెస్టు చేయించడంతో పాటు అప్పటి బీజేపీ పెద్దలు కొందరిపై పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆరోపణలు కూడా చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తరువాత రోహిత్ కు బీఆర్ఎస్ నాయకత్వం పూర్తి అండగా నిలిచింది. ఆయనకు వై కేటగిరీ భద్రత కూడా కల్పించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన కోరిన పనులన్నీ చకచకా జరిగిపోయాయంటారు. ఆ సాన్నిహిత్యంతోనే 2023 ఎన్నికల్లో పార్టీలో ఉన్న మహేందర్ రెడ్డిని కాదని రోహిత్ కు తాండూరు టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. అయితే తాండూరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి రోహిత్ రెడ్డి ఓడిపోయారు. ఇటీవల జరిగిన తాండూరు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సమయంలోనూ వివాదంలో చిక్కుకున్నారు. కౌంటింగ్ సెంటర్లోకి నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశించారనే ఆరోపణలపై ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరు డ్రగ్స్ కేసుతో లింకులున్నాయనే ఆరోపణలతో అంతకుముందు రోహిత్ రెడ్డిని ఈడీ విచారించింది. తాజాగా ఆయనకే చెందిన ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ కాల్పుల కలకలంతో పాటు మాజీ ఎమ్మెల్యేకు కూడా డ్రగ్ టెస్ట్ పాజిటివ్ రావటం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఈ క్రమంలో రోహిత్ రెడ్డిని ఇలాగే వదిలేస్తే పార్టీకి నష్టం జరుగుతుందని భావిస్తోందట బీఆర్ఎస్ అధిష్టానం. డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే మీద చర్యలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అందులో భాగంగానే ముందుగా షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో సమాధానం చెప్పాలని, అది సంతృప్తికరంగా లేకపోతే చర్యలు తీసుకుంటామని కూడా నోటీసులో పేర్కొన్నారు. అయితే సరిగ్గా ఇక్కడే పార్టీ వర్గాల్లో సరికొత్త చర్చ మొదలైందట. పైలట్ రోహిత్ రెడ్డికి నోటీస్ అన్నది ఫార్మాలిటీ మాత్రమేనని, వారం రోజుల తరువాతైనా ఆయన్ని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయటం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ఆయన పార్టీకి లాయల్ గానే ఉంటున్నా ప్రతిసారి ఏదో ఒక వివాదంతో రచ్చవుతోందని, వాటన్నింటికి మించి ఈ డ్రగ్స్ కాల్పుల ఎపిసోడ్ తో పార్టీకి బాగా డ్యామేజ్ అయిందని గులాబీ పెద్దలు భావిస్తున్నారట. ముఖ్యంగా డ్రగ్స్ విషయంలో పైలట్ రోహిత్ రెడ్డి దొరికిన తరువాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. ఆ దెబ్బకు పార్టీ కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
దీంతో డ్రగ్స్ పార్టీలో పాల్గొనటమే కాకుండా దాన్ని నిర్వహించిన పైలట్ రోహిత్ రెడ్డి విషయంలో కఠినంగానే ఉండాలని అధిష్టానం భావిస్తుందనే చర్చ నడుస్తుందట. అందుకే వెంటనే సస్పెండ్ చేయకుండా ప్రొసీజర్ ప్రకారం షోకాజ్ నోటీస్, వారం రోజుల గడువు కూడా ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారట గులాబీ నేతలు. పార్టీ నోటీస్ కు పైలట్ వివరణ ఇస్తారో లేదో గానీ బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు నేతలు. రోహిత్ రెడ్డి విషయంలో భిన్న వాదనలు కూడా పార్టీలో వినిపిస్తున్నాయట. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యే కొనుగోళ్ల వ్యవహారం కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న రోహిత్ రెడ్డిని సస్పెండ్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న దానిపై కూడా పార్టీలో చర్చ నడుస్తోందట. ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశంలో రోహిత్ రెడ్డి ద్వారానే వ్యవహారాన్ని మొత్తం నడిపింది బీఆర్ఎస్. ఇప్పుడు డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డిపై చర్యలు తీసుకుంటే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అతను అడ్డం తిరుగుతాడేమో అని పార్టీ నేతలు కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారట. అదే జరిగితే బీఆర్ఎస్ నాయకత్వానికి కొత్త తలనొప్పులు మొదలవుతాయంటున్నారు. ఇప్పటికే ఇదే కేసులో మరో ఫిర్యాదుదారుడు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరి చేస్తున్న విమర్శలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ఇలాంటి తరుణంలో రోహిత్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనే చర్చ నడుస్తోందట. డ్రగ్స్ కేసు విషయంలో అధికార పార్టీ అటు బీఆర్ఎస్ తో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను గట్టిగా టార్గెట్ చేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తెలంగాణలో డ్రగ్స్ కల్చర్ పెరిగిందని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న రోహిత్ రెడ్డి విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, తీవ్ర చర్యలు తీసుకుంటే రోహిత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతాడన్న అంశాలపై బీఆర్ఎస్ భవిష్యత్ ఆధారపడి ఉందంటున్నారు.